రస్కిన్ బాండ్ థీఫ్ స్టోరీ. ఇది సప్లిమెంటరీ 10th వాళ్ళకి అమ్మ, మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, చాలా మంచి లెసన్, జాగ్రత్త వినండి. థీఫ్ స్టోరీ కేవలం ఒక దొంగతనానికి సంబంధించిన కథ కాదు ఇది. ఈ కథ మనిషిలోని మంచితనం, నమ్మకం మరియు మార్పు గురించి చెప్పే ఒక హృదయపూర్వకమైన కథ, హార్ట్ టచ్ఫుల్ స్టోరీ. ఏంటంటే ఇందులో ముఖ్యమైన పాత్రలు హరి సింగ్, అనిల్, రెండు క్యారెక్టర్లు. సప్లిమెంట్ రీడింగ్ అంటే 2 or 3 క్యారెక్టర్స్తోనే మొత్తం కథ అంతా అయిపోద్ది. హరి సింగ్ ఒక 15 ఏళ్ళ కుర్రాడు. ఇతను చాలా అనుభవం ఉన్న దొంగ. పోలీసుల నుండి తప్పించుకోవడానికి తరచు ఇతను పేర్లు మార్చుకుంటూ ఉంటాడు. ఇతను ఒరిజినల్ నేమ్ హరి సింగ్ కాదు, పేర్లు మార్చుకుంటూ ఉంటాడు. అలాగే అనిల్ 25 ఏళ్ళ అబ్బాయి. ఇతను కూడా ఒక రైటర్. ఇతను ఒక మంచి రైటర్, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఓకేనమ్మా, రెండు క్యారెక్టర్లు. ఇప్పుడు మనం లెసన్కి వెళ్దాం. హరి సింగ్ ఒక కుస్తీ పోటీ దగ్గర అనిల్ని కలుస్తాడు. ఒక రెస్లింగ్ మ్యాచ్ దగ్గర ఈ యొక్క హరి సింగ్ అనిల్ని కలుస్తాడు. అనిల్ని మోసం చేసి అతని ఇంట్లో చేరాలని ఈ హరి సింగ్ ప్లాన్ చేస్తాడు. తనకు వంట వచ్చని అబద్ధం చెప్పి అనిల్ దగ్గర పనికి వెళ్తాడు. అప్పుడు మొదటి రోజు హరి చేసిన వంట చాలా దారుణంగా ఉంటుంది. అసలు టేస్ట్ చేయడం అంత ఘోరంగా ఉంటుంది. అంత ఘోరంగా ఉన్న అనిల్ అతన్ని ఏమనకుండా, పని నుంచి తీసేయకుండా తిరిగి మళ్ళీ ఈ అనిలే హరిసింగ్కి వంట నేర్పిస్తాడు, చదవడం నేర్పిస్తాడు, రాయడం నేర్పిస్తాడు. ఇవన్నీ నేర్పించి మంచి మంచి మాటలు నేర్పిస్తాడు ఈ అనిలు హరిసింగ్కి. ఇప్పుడు అదే నమ్మకాన్ని జయించేశాడు. ఇప్పుడు అనిల్కు సంపాదన క్రమంగా ఉండదు. అనిల్కి ఎప్పుడో రైటర్ కదా, ఎప్పుడో ఆర్టికల్స్ రాస్తేనే డబ్బులన్నీ వస్తాయి. ఒకరోజు అనిల్ ఒక పుస్తకాన్ని అమ్మి ఒక నోట్ల కట్ట ఇంటికి తెస్తాడు. ఆ డబ్బుని మొత్తం పరుపు కింద పెడతాడు. హరి సింగ్ అది చూసి ఎలాగైనా ఆ డబ్బుల్ని దొంగలించేయాలని డిసైడ్ అనేది అవుతాడు. వెంటనే రాత్రి అనిల్ నిద్రపోయాక హరి సింగ్ మెల్లగా పరుపు కింద నుండి డబ్బు తీసి రైల్వే స్టేషన్కి పారిపోతాడు. లక్నో ఎక్స్ప్రెస్ వెళ్తుండగా దాన్ని ఎక్కే అవకాశం ఉన్నా కానీ వెళ్ళడు. హరి లోపల ఏదో తెలియని ఫీలింగ్ అతన్ని ఆపేస్తుంది అనమాట. ఏంటంటే వర్షంలో తడుస్తూ ఆ మైదానంలో కూర్చొని హరి ఆలోచిస్తాడు. అనిల్ని దోచుకోవడం వల్ల అతను డబ్బు కోల్పోయినందుకు బాధపడతాడు, కానీ నేను అతని నమ్మకాన్ని పోగొట్టినోడిని అవుతాను, అలాగే చదువుకుంటే భవిష్యత్తులో గౌరవంగా బతకొచ్చని రియలైజ్ అవుతాడు. సో హరి సింగ్ మళ్ళీ అనిల్ ఇంటికి వెళ్ళి ఆ తడిచిన నోట్లను జాగ్రత్తగా పరుపు కింద పెట్టేస్తాడు. మరుసటి రోజు ఉదయం అనిల్ హరికి ఒక 50 రూపాయల నోట్లు ఇచ్చి, ఇక్కడ నుండి నీకు జీతం డైలీ ఇస్తాను, క్రమం తప్పకుండా ఇస్తాను అని చెప్తాడు. ఆ నోట్లు ఇంకా తడిసే ఉంది. అంటే అనిల్కి హరి దొంగతనం చేశాడని అర్థమైపోయింది. సో అందుకని ఇదంతా గ్రహించి డబ్బులు ఇద్దామని డిసైడ్ అవుతాడు. ప్రతిరోజు 50 రూపాయలు ఇద్దామని డిసైడ్ అవుతాడు. కానీ అతను పోలీసులకి చెప్పకుండా హరిని క్షమించి మార్చుకోవాలని చూశాడు. సో ఈ విధంగా స్టోరీ ఎండ్ అయిపోద్ది. అంటే ఈ స్టోరీ బట్టి మనకి నీతి ఏంటమ్మా? సో ఎటువంటి దొంగతనం చేసేవాడైనా సరే అక్షరం ముక్క నోట్లో ఉంటే వాడు దొంగతనం మాని మంచిగా మారుతాడు. ఇందులో ప్రేమ మరియు నమ్మకం ఎవరినైనా మార్చగలవు. అదే ఈ కథలో మోరల్. ఇంకా శిక్ష కంటే ప్రేమకు ఎక్కువ శక్తి ఉంటుంది. అనిల్ చూపించిన నమ్మకమే ఒక గజ దొంగను కూడా మంచి మనిషిగా మార్చింది. అలాగే ఎడ్యుకేషన్ మనిషి జీవితాన్ని చాలా గౌరవంగా చేస్తుంది. ఓకేనమ్మా, అదే థీఫ్ స్టోరీ లెసన్. అర్థమైందా అందరికీ? ఓకే, థ్యాంక్ యూ.